ఆయన పుట్టుక కంటే ఘనమైనది ఏమిటంటే ఆయన మరణం. ఆయన పుట్టుక కంటే ఆయన మరణం చాలా గొప్పది. ఆయన పునరుత్థానం ఇంకా గొప్పది. ఎందుకంటే ఆయన చనిపోకపోతే ఆయన పుట్టుకకు విలువ లేదు. ఆయన పునరుత్థానుడు కాకపోతే ఆయన పుట్టిన దానికి విలువ లేదు. కాబట్టి ఆయన పునరుత్థానం చాలా విశేషమైనది. పునరుత్థాన పండుగ ఏది ఉంది మనకి? ఈస్టర్. కానీ సంవత్సరానికి ఎన్ని పండుగలు ఉన్నాయి మనకి? ఆయన పుట్టుక దినాలు, ఆయన పునరుత్థాన దినాలు మనకి ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. ఆయన పునరుత్థాన దినాలు 52 జరుపుకోవాలి. 52 పునరుత్థాన దినాలు. పుట్టుక దినాలు ఎన్ని? ఒకటే. కాబట్టి ప్రతి పునరుత్థాన దినం మనకి పండుగే. ప్రతి ఆదివారం కూడా ఆయన జనన, మరణ, పునరుత్థానం మనం చెప్పాలి. ఆయన పుట్టుక విశేషమైనది కాదు, కానీ విశేషమైనదిగా చేసేశారు. ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో పశువుల పాకలో, పశువుల తొట్టెలో పెట్టాడు. అటువంటి చాలా ఇన్సిగ్నిఫికెంట్గా జరిగినటువంటి దానిని మనం ఏం చేస్తున్నాం? ఆర్భాటంగా చేస్తున్నాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం తినేస్తున్నారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన ఎవరికి కనబడ్డాడు? ఎన్నిసార్లు కనబడ్డాడు? ఎంతమంది కనబడ్డాడు? కానీ పుట్టుక గురించి అంతగా ఆయన దాన్ని పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ మనం పుట్టుకను చాలా ఘనంగా జరిపించాలి. క్రిస్మస్ భోజి, క్రిస్మస్ పండుగ కాదు, ప్రతి ఆదివారం విశ్వాసికి పండుగే. అయితే ఆయన పుట్టుకకు ముందే ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. గమనించిన మాట. యేసు ప్రభు యొక్క ఉనికి ఎక్కడికి తీసుకెళ్తాం? మరి క్రిస్మస్తోనే ఉన్నాడని చెప్తే లోకానికి అబద్ధం కాదా? క్రిస్మస్తో యేసయ్య వచ్చాడు అని చెబితే అబద్ధమా? అబద్ధాన్ని పండుగ చేయడం, అబద్ధాన్ని ప్రచురించడం. ఆయన అంటాడు, నేను క్రిస్మస్ కంటే ముందున్నాను, అబ్రహాము దగ్గర నుంచి ఉన్నాను. కాబట్టి ప్రజలకి తెలిసిపోయింది ఇప్పటికే ఏమని? ఆయన పుట్టాడు అని. కానీ లోకానికి తెలియలేనిది ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అని. ఎవరిని అడగండి, క్రైస్తవుల పండుగ ఏంటంటే చెప్తారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు తిరిగి లేచాడు అంటే ఎవరు చెప్పలేరు. లోకానికి తెలియదు. ఇంకా లోకానికి తెలియదు. ఏం తెలియదు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు సంగతి లోకానికి తెలియదు. నెమ్మదిగా మనం కూడా క్రిస్మస్ హడావిడిలోకి వెళ్ళిపోతున్నాం. భారీ ఎత్తున ఖర్చులు, భారీ ఎత్తున భోజనాలు, తగులు, దాని మీద చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. మనం వాటిని ప్రక్కన పెట్టాలి. అయితే ఆయన మోషే కంటే ముందున్నవాడు. నిర్గమకాండంలో దేవదూతల గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటి సందర్భం నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఆగండి, ఎవరు? యెహోవా దూత. అండర్లైన్ చేయండి అన్నమాట. యెహోవా దూత అనే మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడిన మాటగా మనం ఆలోచన చేయొచ్చు. తర్వాత 6 చదవండి. 6. ఆగు. ఇప్పుడు దూత కనబడింది, మాట్లాడింది ఎవరు మరి? కనబడింది దూత, మాట్లాడింది ఎవరు మరి? ఆ దూత మాట్లాడి, దూత ఏమంటాడు? 7వ వచనం. అక్కడ యెహోవా అన్న దగ్గర ప్రభువు అన్న మాట ఉందండి. లార్డ్, LORD, లార్డ్. ఇప్పుడు అక్కడ దహించుచున్న పొద, ఆ దహించుచున్న పొద, ఆ పొదల నుండి వచ్చిన స్వరం
7వ వచనంలో ద లార్డ్ ఉంది. తెలుగులో యెహోవా అని అన్నారు, కానీ రాసుకోండి ప్రభువు. లార్డ్ అన్న మాట చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభుని సూచించేదిగా ఉందన్నమాట. అర్థమైందా? లార్డ్, ఎల్ఓఆర్డి, లార్డ్. నిర్గమకాండములో మొదటి అపియరెన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పొద కొమ్మగా చూపించబడిన వచనాలు మనకు అనేకములు ఉన్నాయి. కొన్ని రాసుకోండి అక్కడ. యెషయా గ్రంథం 4:2, 11:1, 53:2, ఇర్మియా 23:5, 33:15, ఇర్మియా, జకర్యా 3:8, 6:12. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి కొమ్మ అని మాట్లాడిన మాటలు. రెండో సందర్భం నిర్గమకాండం 14:19. నిర్గమకాండం 14:19. నిర్గమకాండం 14:19. మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. అప్పుడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలను అని. నిర్గమకాండం 14:19. ఇశ్రాయేలీలకు ముందుగా నడిచిన దేవదూత. ఇక్కడ దేవదూత అన్నారు. 13:21 చదవండి. నిర్గమకాండం 13:21. నిర్గమకాండం 13:21లో కూడా అది ఇక్కడ యెహోవా అన్నాడు, అక్కడ దేవదూత అన్నాడు. 13:21లో దేవదూత, 13:21లో యెహోవా అన్నాడు. 14:19లో దేవదూత. చూడండి, 2 వచనాలు ఐడెంటిఫై చేయండి. యెహోవా త్రోవలో వారు నడిపించును 13:21. కానీ 14:19లో ఏముంది? ఓకే, మరి ఎలా మారింది 2? కాబట్టి ఇక్కడ నల్లిఫై చేస్తే రెండింటిని మనం కలిపి మాట్లాడుకుంటే దేవునికి ప్రతినిధిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువే వారిని అరణ్యములో నడిపించాడు. మూడు, నిర్గమకాండం 23, 20-23 వచనాలు. నిర్గమకాండం 23, 20-23 వచనాలు చదవండి. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అది కాబట్టి ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన మాటే. కొత్త నిబంధనలో కూడా అటువంటి సందర్భం. గలతీ 3 రాసుకోండి ముందు. గలతీ 3, 19-20, హెబ్రీ 2:2, గలతీ 3, 19-20, హెబ్రీ 2:2, అపోస్తుల కార్యాలు 7, 38, 53.
అపోస్తుల కార్యాలు 7:38-53. 20 నుంచి 23 చదవండి ఒకసారి. నిర్గమకాండం 23, 20 నుంచి 23 చదవండి. ఇదిగో త్రోవను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. 21. ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహారింపడు. నా నామము ఆయనకున్నది. అయితే ఇప్పుడు ఆ దేవదూత ఎవరు? ఇప్పుడు ఆయన ఒకరిని పంపిస్తున్నాడు దేవదూత. ఆ దేవదూత క్రీస్తే. ఆయనకు నా నామం ఉన్నది అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వరకు నామం ఎవరిది? తండ్రి అయిన దేవుని నామం. ప్రకటనలో కూడా ప్రకటన 19, 11 నుంచి 16 వచనాల్లో కూడా ఇదే సందర్భాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఈ వచనాలన్నీ కలిపి ప్రసంగంగా చేయాలి అంటే అందులో యేసు ప్రభు వారు ఏం చేశారనేది చూడాలి. పొదలో యేసు ప్రభు వారు ఏం చేశారు, ఇశ్రాయేలు నడిపిస్తూ ముందు ఆయన ఏం చేశాడు అని ఇప్పుడు ఉన్నాడు అని చెప్తున్నాం యేసు ప్రభు వారు. కానీ ఆయన పరిచర్యలు ఐడెంటిఫై చేయాలి మీరు. అప్పుడు అదొక పాఠం అవుద్ది అన్నమాట. మీకు అర్థమైందా? పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రత్యక్షతలు అన్నాను, మీరేమనొచ్చు? పాత నిబంధనలో యేసుక్రీస్తు పరిచర్యలు అనొచ్చు అన్నమాట. ప్రత్యక్షతలే కాదు, ఆయన పరిచర్య కూడా చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆ దహించు పొదలో నుండి దేవుని పక్షంగా మాట్లాడాడు, ఇశ్రాయేల్ ప్రజల ముందు నడిపించాడు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు, వినమంటున్నాడు, దేవుడు లోబడమంటున్నాడు. కనుక ఈ విధంగా థియాలజీలో ఉన్న పాఠాలని అనుదిన జీవితానికి అన్వయింప చేసేటట్లుగా వాటిని మనం మలచవచ్చు అన్నమాట. అర్థమైంది మీకు? సేవకులుగా ఉండి వారు ఈ రెఫరెన్స్ అన్ని తీసుకొని అందులో పరిచర్యలు సపరేట్ చేసి కొత్త నిబంధనలు ఉన్న పరిచర్యలకి పోల్చి అదొక ప్రసంగంగా చేయొచ్చు అనమాట. సరేనా? నెక్స్ట్, మోషే ముఖాముఖిగా మాట్లాడిన దూత. మోషేతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్. నిర్గమకాండం 24, 33, 11, సంఖ్యాకాండం 12, 8, ముప్పై 11 చదవండి. సంఖ్యాకాండం 12:8 చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు అనేది మనం ఇప్పుడు చూడాలి. సంఖ్యాకాండం 12:8 చూడండి. సంఖ్యాకాండం 12:8 చూడండి. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించుచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేరని. యెహోవా రూపం అన్నాడు అంటే యెహోవాను కాదన్నమాట. యెహోవా రూపం ఎవరప్పుడు? యెహోవా స్వరూపం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. రైట్, యెహోవా స్వరూపము. ఇవన్నీ నావి కాదు సుమి, ఎవరో థియాలజియన్స్ ఫైండ్ అవుట్ చేసినవని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 24:9-11 చదవండి. ఇరవై 24:9-11.
ఉమ్. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. ఆ, వారు దేవుని చూచి ఆ. ప్రాణములు పుచ్చుకొనరి. దే సా ద లార్డ్, ఎల్ఓఆర్డి లార్డ్ అని రాయబడింది అక్కడ. తర్వాత ద్వితీయోపదేశపు కాండం 34:10 చదవండి. 34:10. ఐగుప్తు దేశంలో కావచ్చు అతని సేవకులందరికీ అతనికి అతని దేశమంతటికి ఏ సూచక క్రియలు మహత్కార్యములను చేయు యెహోవా అతని పంపెను. యెహోవా అతని పంపెను. ఎవరిని పంపాడు? తర్వాత నెక్స్ట్, ఇశ్రాయేలీలను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలీలను నడిపించిన దేవదూత, ఇశ్రాయేలీలను నడిపించిన దేవదూత. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1-5 వచనాలు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1-5 వచనాలు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1 నుంచి. యెహోవా దూత గిల్గాలులో నుండి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తు ఎన్నో వచ్చినా మరి యెహోవా నాతో చెప్పినట్లు తిరిగి ఆ, ఆ, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరు నీవేంటి ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకుని. యెహోవా దూత. ఆ మాట గమనించారా? అండర్లైన్ చేసి సిలువు గుర్తేయండి అక్కడ. యెహోవా దూత ఇశ్రాయేలు అందరితో. గమనించారా? యెహోవా దూత వారి పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో యేసు ప్రభు వారు స్పోక్స్ పర్సన్గా ఉన్నారు పాత నిబంధనలో. ఇప్పుడు యెహోవా దూత అన్న వచనాలు కొన్ని చెప్తాను, దయచేసి రాసుకోండి సీరియల్గా. 1, 2, 3 అని రాసుకొని మీరు అందులో యేసు ప్రభు వారి పరిచర్యలు ఏంటో మీరు గమనించవచ్చు. ఒక 12, 14 వచనాలు ఉంటాయి. ఆది కాండము 32, 22-32 వచనాలు. అక్కడ అంటాడు, నేను ప్రభువును ముఖాముఖిగా చూశాను, అయినను నేను ఇంకను బ్రతికే ఉన్నాను అంటాడు. ఆది కాండము 32. యాకోబు పోరాడాడు కదా. ఎవరితో పోరాడాడు? ఎవరా దూత? యేసు ప్రభువే. యా, ఆది కాండం 32, 22-32 వచనాలు. ఇప్పుడు అక్కడే దాని పక్కన, అదే లైన్లో దాని పక్కన హోషేయ గ్రంథం 12, 3-4 వచనాలు చదవండి. హోషేయ గ్రంథం 12 అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు ఆ, తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. ఆ, మగసిరి గల వాడై అతడు దేవునితో పోరాడెను. ఎవరది ఇప్పుడు? అక్కడ దేవదూత అన్నాడు, ఇక్కడ దేవుడు అన్నాడు. దేవుడై ఉన్న దూత ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువే. అంటే దేవుడు అని అంటే ఈ హోషియా గ్రంథంలో ఉన్న వచనం ఆది కాండంలో ఉన్న వచనానికి మనం వివరణ ఇస్తా ఉంది. కాబట్టి దేవుడిగా పిలువబడుతున్న దేవదూత అన్నమాట. రాసుకోండి అక్కడ, దేవుడిగా పిలువబడిన దేవదూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి పాత నిబంధనలో. 2వ ఉదాహరణ ఆది కాండము 18:22. 3 యెహోషువ గ్రంథం. నేను రిఫరెన్స్లు చెప్పేస్తాను, తర్వాత మీరు చదువుకోండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13-15 వచనాలు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13-15 వచనాలు. దాని పక్కన ఇంకో రిఫరెన్స్ రాసుకోండి. ప్రకటన 19:10. ప్రకటన 19:10, 22:9.
4. నిర్గమాకాండం 24, 9 నుంచి 11. యోహాను సువార్త 1:49. 5. న్యాయాధిపతులు 6, 11 నుంచి 23. న్యాయాధిపతులు 6, 11 నుంచి 23. గిద్యోనుకు కనబడిన దేవదూత. 6. న్యాయాధిపతులు 13, 2 నుంచి 13, 2 నుంచి 23. సంసోను తల్లిదండ్రులకు కనబడిన దేవదూత. తీయండి, అసలు న్యాయాధిపతి గ్రంథం తీయండి. 21, 22. ఆ, 22. ఆయన యెహోవా దూతని మానవభావం తెలుసుకుని మనము దేవుని చూచితిమి కనుక యెహోవా దూతను చూశారు. ఇప్పుడేమంటాడు ఆయన? మేము యెహోవాను చూచామంట. అంటే యెహోవా కాదు, కానీ యెహోవా లాంటి స్వరూపము కలిగిన ఆ దేవదూతను వారు చూచారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహెజ్కేలు దర్శనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 25 నుంచి 28. ఈ వచనములో క్రీస్తును గూర్చిన వివరణ మహిమా స్వరూపి అయిన క్రీస్తును గూర్చిన వివరణతో సమానంగా ఉన్నది. ఈ వచనములో యేసుక్రీస్తును గూర్చిన వివరణ మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తును గూర్చిన వివరణతో సమానంగా ఉన్నది. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం 12 నుంచి 16 వచనాలు చదవండి. 2 వచనాలు. యెహెజ్కేలు 1, 25, 28. యెహెజ్కేలు 1, 25, 28. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. 25, 28 వరకు. వాటి తలలపైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియకు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. రైట్. ఇప్పుడు అదే రకమైన వివరణ యోహాను పద్మసు ద్వీపంలో యేసు ప్రభుని చూస్తాడు. ప్రకటన 1, 12 నుంచి 16. మీరు తర్వాత చదువుకోండి అది. తర్వాత జకర్యాకు దర్శనం. జకర్యా దర్శనములో 8. జకర్యా దర్శనం. జకర్యా 1, 7 నుంచి 17. కొత్త నిబంధనలో కూడా ముగింపు కొత్త నిబంధనలో కూడా కుమారుడు తండ్రిని బయలుపరిచినట్లుగా ఉంది. యోహాను 1, 18. కుమారుడు తండ్రిని బయలుపరిచెను. 2 కొరింథీ 4, 6. అంధకారంలోని వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించెను. చదవండి ఆ వచనం, అది అర్థమవుద్దాం మీకు. 5, 6 వచనాలు మొదటి భాగం చదవండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను చూచిన రైట్. దేవుడు అన్న మాట పట్టుకోండి. అంటే దేవునికి ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి? దేవునికి ఉన్న వివరణ ఏంటి? ఏ దేవుడు అని చెప్తున్నారు? పైన మాట, పైన వచ్చిన చదవండి మరలా. ఆ దేవుని యొక్క వివరణ ఏంటి? కాదండి. అంధకారంలో నుండి ఏ దేవుడు అంటే దేవుడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఈ దేవుడు ఏ దేవుడు? రైట్, అదే మాట చెప్పండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే అది దేవుని డిస్క్రిప్షన్, అది దేవుని యొక్క వివరణ. ఆ దేవుడు ఏ దేవుడు అంట? అంధకారములో నుండి
వెలుగు ప్రకాశించే అని పలికిన దేవుడే ఆ దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన మహిమను, ఏ దేవుడు? ఆ దేవుడు తన మహిమను ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎక్కడ ప్రకాశిస్తున్నాడు? ఇప్పుడు మన హృదయంలో వెల్లడి పరుస్తున్నాడు. అంటే పాత నిబంధనలో యేసు ప్రభు చేసిందే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాడు. అదేంటి? పాత నిబంధనలో దేవుడిని వెల్లడిపరిచాడు, ఇప్పుడు కూడా ఆయన తన తండ్రిని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఆయన పరిచర్య ఏదైతే ఉన్నదో అదే పరిచర్య ఇప్పుడు కూడా ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడైతే ప్రత్యక్షము కాని క్రీస్తుగా తండ్రిని ప్రకటించాడు, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన క్రీస్తుగా తన తండ్రిని. యోహాను 1:18 ఏంటి? ఎవడును ఎప్పుడు దేవుణ్ణి తన రొమ్మును ఆనుకున్న కుమారుడు ఆయనను. సో యేసు ప్రభువు ఉద్దేశం ఏంటి? తండ్రిని. అక్కడ యెహోవా దూతగా ఆయన ఏం చేశాడు? తండ్రి యొక్క స్వరూపాన్ని బయలుపరిచాడు. కొత్త నిబంధనలు ఏం చేస్తున్నాడు? తండ్రిని కూడా మన హృదయాలలో ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? రైట్. కాబట్టి ప్రభు పరిచర్య మారలేదు. ఆయన మానవ అవతారములో లేని క్రీస్తుగా తండ్రిని దేవదూతగా ఉండి ప్రకటించాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నరరూపధారిగా వచ్చి తన తండ్రిని మనకు పరిచయము. సో సేమ్ మినిస్ట్రీ, ఒకటే పరిచర్య. ఇక్కడ నడిపిస్తున్నాడు, అక్కడ నడిపించాడు. అక్కడ మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరిచర్యల్లో మార్పు లేదు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న లేవి కాండంలో ఉన్న యాగాలు, బలులు, అర్పణలు, హోమములు ఇవన్నీ ఏంటి? ఆ యేసుక్రీస్తు ప్రభువుకు నిదర్శనాలు అన్నమాట. రాబోతున్నటువంటి క్రీస్తును ముంగుర్తుగా చూపించడానికి తండ్రి కుమారుణ్ణి బయలుపరిచాడు అన్నమాట. అంటే ఒకరిని ఒకరు బయలుపరచుట అనేది గుప్తంగా జరిగింది. ఎక్కడ? పాత నిబంధనలో యెహోవా దూతగా క్రీస్తును తండ్రి ప్రకటించాడు. మీకు అర్థమవుతుందా? యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి కుమారుని ఎలా ప్రదర్శింపజేశాడు? బలులు, అర్పణలు, యాగములు, హోమములు, నైవేద్యం ఇవన్నీ ఎవరికి గుర్తు? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? యేసుక్రీస్తు. కొత్త నిబంధనకు వచ్చి బహిర్గతం అయిపోయాడు. ఆయన బహిర్గతం అయిపోయి కుమారుడిగా వచ్చి తండ్రి అంటే ఎలా ఉంటాడో మనుషులకు తన వ్యక్తిత్వం ద్వారా చూపించాడు. అర్థమైందా? కాబట్టి ఈ చాప్టర్ మనకి సమయం లేదు కాబట్టి నోట్స్ ఇచ్చేస్తున్నాం. సో ఈ చాప్టర్ అంతా క్రీస్తు మానవ అవతారంలో రాకముందు కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఇవి కొన్ని ఆధారాలు. అర్థమైందా మీకు? దీన్ని మానవ అవతారిగా కాక మునిపే క్రీస్తు ఉన్నాడు అన్నప్పుడు క్రిస్మస్ మరి ఏం చేయాలి? గప్చుప్గా చేసుకోవాలి. బిర్యానీ వండుకుని ఇంట్లో వండుకో, మైక్ సెట్ పెట్టండి. లేదు, క్రిస్మస్ ఏమి నిరూపిస్తుందంటే ఆయన శరీరధారిగా వచ్చాడని నిరూపిస్తుంది. కానీ మరి అప్పుడు వీళ్ళందరికీ చెప్పాలి కదా. కానీ మనం పశువుల పాక చెప్తున్నాం, ఆయన బాలుడిగా వచ్చాడని చెప్తున్నాం, లాలి జో లాలి అని పాట పాడుతున్నాం యేసు ప్రభుకి. అంటే యేసు ప్రభునికి ఎంత వయసు పెట్టాము ఇప్పుడు మనం? 2025 సంవత్సరం. కానీ యేసు ప్రభు వయసు ఎంత? అనంతుడు, ఆయన నిత్యుడు, అనంతుడు, జీవాధిపతి, సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు. అంత అనంతుడైన దేవుణ్ణి మనం తగ్గించేస్తున్నాం కదా. చిన్నగా 2020 సంవత్సరాలు చూపిస్తున్నాం. కానీ ఆయనకి ఎంత వయసు? అంటే పుట్టలేదని కాదు, పుట్టాడు. కానీ 25 గట్టిగా చేస్తే అంతకుముందు ఆయన లేడు అనుకుంటారు వాళ్ళు. అందరి భావన అదే. అందరి భావన యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడంటే ఆయన పుట్టినరోజు ఎప్పుడంటే చెప్తారు. కానీ ఆయన పుట్టినరోజే లేదు కదా, ఆయన స్వయంభవుడు కదా. కాబట్టి సంఘాల్లో ఖర్చులు తగ్గించండి, యూత్ కమిటీల్లో మాట్లాడండి. బాబు ఇంత సౌండ్ పెడితే ఇప్పుడు అంత సౌండ్ పెట్టారు వాళ్ళు. ఎందుకు? లేనోడికి సౌండ్ పెట్టుకొని వాయించుకోవాలి, ఉన్నోడికి ఎలా సౌండ్ పెట్టడం? పుట్టాడు పశువుల పాకలో సందడి, అది పక్క అబద్ధం. అది ఆ రోజు పశువుల పాకలో సందడి లేదు. పశువుల పాకలో లేదు ఆ రోజు. ఈ మనం పాడతాం పశువుల పాకలో సందడి. ఇంకేటి
జగమంతా సందడి, అదంతా ఉట్టిదే. ఇది వ్యాపారం చేశారు. ఆ క్రిస్మస్ ట్రీలు అమ్ముకోవడానికి, ఆ లైట్లు అమ్మడానికి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టే రోజు ఎప్పుడో తెలుసా? క్రిస్మస్కే. క్రిస్మస్ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా అయినంత మార్కెట్ ఎక్కడ ఏ పండుగకి, సంక్రాంతికి జరగదు, దీపావళికి జరగదు, క్రిస్మస్కి అయినంత వ్యాపారం దేనికి జరగదు. అంటే సాతానుడు మన బ్రెయిన్స్ని ఎలాగ ప్రభావితం చేశాడో చూసి మార్కెట్ని ఎలా వాళ్ళు పెంచుకుంటున్నారో చూడండి. ఆయన నిత్యుడు, అనంతుడు. అందుకనే చాలామంది క్రిస్మస్ చేయొద్దు అనే వారి భావన ఇదన్నమాట. ఎందుకు క్రిస్మస్ చేయొద్దు అంటున్నారంటే ఆయన పునరుత్థానం గొప్పది. ఆయన పునరుత్థానుడే కాకపోయి ఉంటే రక్షణ పరిపూర్ణమయ్యేది కాదు. 1 కొరింథీ 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము తర్వాత అంటే అర్థం ఏంటి? ఆయన పుడితే రక్షణ కాదు, చనిపోతే రక్షణ కాదు. మనం ఇంకా పాపంలోనే. యేసు పునరుత్థానుడు అయితే కదా మన పాపం పరిహారం జరుగుతూ ఉంది. శిలువ రక్తంతో మాత్రమే సరిపోదు. ఓకే, యేసు ప్రభు చనిపోయి రక్తం కార్చారు, తిరిగి లేవలే. ఆ రక్తం ఏమైంది? ఇప్పుడు జీవం లేదు రక్తానికి. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన రక్తానికి జీవం ఇచ్చాడు దేవుడు. 19వ వచనం చదవండి. ఎవరైనా వివరిస్తారు ఈ వచనాన్ని? ఈ జీవిత కాలము మట్టుకే అంటే ఈ జీవిత కాలములో జరిగే వాటి ప్రయోజనం కొరకు మాత్రమే మనం క్రీస్తునందు విశ్వాస నిరీక్షించిన ఎడల, అంటే ఆయన బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, భూమి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు అని యేసుక్రీస్తునందు వాటి కొరకే నిరీక్షించిన ఎడల, అంటే పునరుత్థానం ఏం చేసింది మనకి? యెహోలోక సంబంధమైన వాటిని పొందుకునే వాటి కంటే ఘనమైనటువంటి నిరీక్షణ మనకు. అది వాడబారినది. ఏ నిరీక్షణ అది? అది జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైన నిరీక్షణ మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకం మట్టుకే మనం నిరీక్షించిన వారముగా మనం ఉండకూడదు. 14 మరియు క్రీస్తు మేము చేయు ప్రకటన మీ విశ్వాసమును. అంత కీలకమైన పునరుత్థానాన్ని సెలబ్రేట్ చేయట్లేదు మనం. సమాధుల దగ్గరికి సున్నాలు వేస్తున్నాం, పూలదండలు వేస్తాం వెళ్ళి. నో, ఇట్ ఈస్ నాట్ టు గో టు సెమిట్రీ. నో, సమాధుల దగ్గరికి వెళ్ళే రోజు కాదు అది. ఆ రోజు క్రీస్తు సమాధి నుంచి లేచాడని ఇంతకంటే గట్టి సౌండ్ పెట్టి చెప్పాలి. లోకానికి తెలియదు. మీరు అడగండి ఎవరినైనా, యేసుప్రభు అంటే తెలుసా? బొర్రొప్పుతారు. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు తెలుసా? బొర్రొప్పుతారు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచాడని తెలుసా అంటే నిజమా? మాకు తెలియదే. మీరు అడగండి ఎవరినైనా, టెస్ట్ చేయండి, ఈరోజు టెస్ట్ చేయండి ఎవరినైనా. యేసుప్రభు అంటే తెలుసు కానీ వారికి ఆయన చనిపోయి తిరిగి లేచిన సంగతి అందుకే వారు విశ్వసించట్లేదు. కాబట్టి లోకానికి తెలియబడవలసిన సత్యం ఏంటంటే ఆయన పునరుత్థానం అంత విశేషమైనది. రోమా 5:10 చదవండి. రోమా 5:10 చదవండి. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత రెండు అర్థాలు ఉన్నాయి దానికి. ఆయన జీవించుట చేత రైట్ రక్షింపబడుదుము. ఓకే, ఆయన జీవించుట చేత రక్షింపబడుదుము. ఇందులో 2 అర్థాలు చెప్పాను. సో ఒక అర్థం ఏమిటంటే స్ట్రైట్గా మనకు అర్థమవుతుంది పునరుత్థానము తరువాత
నేటికిని ఆయన సజీవంగా ఉన్నాడు. కాబట్టి ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నాడు. ఇంకొక లోతైన అర్థం ఏమిటంటే ఆయన జీవించిన జీవితం ఆయన మరణానికి యోగ్యునిగా చేసింది. ఆయన మరణానికి యోగ్యునిగా చేసింది. ఈ జీవితానికి రెండు అర్థాలు మనం చెప్తున్నాం. ఒకటి, పునరుత్థానము తరువాత ఆయన సజీవంగా ఉన్న జీవితం ఒకటైతే, ఆయన భూమి మీద జీవించిన జీవితం, భూమి మీద కాబట్టి ఇది మొదటి పాదంలో పెడతాం. ముందు మనకు వచ్చే అర్థాన్ని అక్కడ రాశాం. కానీ ఇది ఆయన జీవించుట చేతనగా ఆయన జీవితమే గనక పాపభూయిష్టమైనదైతే, ఆయన జీవితమే గనక లోపభూయిష్టమైనదైతే, ఆయన శిలువ మరణానికి ఆయన యోగ్యుడు అవుతాడా? యోగ్యుడు కాడు. అంటే ఆయన శిలువ మరణానికి ఆయన యోగ్యుని చేసింది ఏంటి? ఇప్పుడు నేను ప్రశ్న మార్చి అడుగుతున్నాను, ఇటు అడుగుడు చేసి. ఆయన శిలువ మరణానికి యోగ్యునిగా చేసింది ఎవరు? చేసినది ఏంటి? ఆయన జీవితం. అందుకనే ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక, ఆయన నోట కపటము లేదు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక, ప్రత్యేకంగా ఆ జీవితం వలన రక్తానికి విలువ వచ్చింది. సో ఇప్పుడు రక్తానికి ఏ విలువలు వచ్చాయి? ఇప్పుడు రక్తం, ఈ రక్తం అనే దానికి యేసుక్రీస్తు సిలువకు, రక్తం సిలువలో కార్చబడింది కదా, సిలువకు ముందు జీవితం, సిలువ తర్వాత జీవితం, దీనికి విలువనిచ్చాయి. అర్థమైందన్నమాట. యేసు ముందు జీవితం, రక్షింపబడుతున్నాం అనగా దేవుని రక్షింపబడ్డాం, రక్తం వలన రక్షింపబడ్డాం. ఈ సిలువ రక్తం వలన రక్షింపబడ్డానికి ఆయన జీవించుడి చేత అన్నాం. ఏ జీవితం ఇది? సిలువకు ముందున్న జీవితం, సిలువ తర్వాత ఉన్న, సిలువ ముందున్న జీవితం ఏంటి? పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన జీవితం. ఈ జీవితం ఆయన రక్తానికి విలువనిచ్చింది. సిలువ తర్వాత ఆయన సజీవుడిగా ఉన్నాడు. సజీవుడు, పరిశుద్ధుడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆయన సిలువకు ముందున్న పరిశుద్ధ జీవితం, ఆయన జీవించుట చేత రక్షింపబడుతున్నాం. ఏంటి ఆ జీవితం? ఆ రక్తానికి విలువనిచ్చిన జీవితం ద్వారా మనం రక్షింపబడ్డాం. కాబట్టి మన రక్షణకు ఆయన సిలువ మాత్రమే కాదు, ఆయన జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన రక్షింపబడడానికి ఆయన రక్తమే, ఆయన సిలువే కాదు, ఆయన జీవితం, ఆయన జీవించిన జీవితం, ద లైఫ్ దట్ హీ లివ్డ్ క్వాలిఫైడ్ హిమ్ ఫర్ ద డెత్. ఆయన జీవించిన జీవితం ఆయన మరణానికి ఆయన యోగ్యునిగా చేసింది. ఆ రక్తము ద్వారా మనము రక్షింపబడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పునరుత్థాన సజీవ జీవితాన్ని బట్టి ఈ రక్తానికి విలువ వచ్చింది. కాబట్టి ఈ రక్తం బట్టి మనం విమోచింపబడి రక్షింపబడుతున్నాం.